హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మా బాబుని కృష్ణుడిలా రెడీ చేశాను. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. అయితే నేను, మా వారు, మా అమ్మ, మా చెల్లి, మా తమ్ముడు బయటికి వెళ్ళాము. అయితే ఎక్కడికి అనుకుంటున్నారేమో, గోదావరి కొట్టు కాడ ఇస్కాన్ టెంపుల్ కాడ కృష్ణాష్టమి బాగా చేస్తారు. అయితే మా ఓన్ని కృష్ణుడిలా రెడీ చేసి అక్కడికి వెళ్ళాము. అయితే అస్సలు ఖాళీ లేదండి. లైన్ మాత్రం 1 కిలోమీటర్ ఉంది గుడిలోకి వెళ్ళాలంటే. అయితే ఇంకా కుమ్లాట్లో ఏమి వెళ్దామని ఇంకా గుడిలో కూడా వెళ్ళలేదు. ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకున్నాం. ఇంకా ఆయన లైటింగ్లు అన్నీ చూడొచ్చులే అని వెళ్ళాము. లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారండి. చూడండి ఎంత బాగుందో లైటింగ్. కృష్ణుడు గుర్రం మీద సారీ చేస్తున్నాడు చూడండి. అయితే మా ఊరిని అందరూ చూస్తామే, కృష్ణుడు గెటప్లో చాలా బాగున్నాడని అందరూ చూడటమే. అయితే ఫస్ట్ ఎంట్రింగ్ చూడండి ఎంత బాగుందో. కానీ వీళ్ళంతా శివ నుంచి ముందు దాకా లైన్ చాలా ఉంది, వెళ్తాక అసలు దారి లేదు. అయితే ఈ లడ్డు బాబు మా ఊరిని సెకండ్ ఇస్తే అల్లిపోయాడు చూడండి, హాయ్ చెప్పాడు. అయితే మా ఊడిని పట్టుకొని సెకండ్ ఇస్తే మా ఊడు భయం వేసి వెళ్ళిపోతే, రా కృష్ణయ్య రారా కృష్ణయ్య అంటున్నాడు. కానీ తను భయపడిపోయాడు. ఇంకా పక్కన బొమ్మలు గట్ట అన్నీ చాలా ఎన్నో అమ్ముతున్నారండి వస్తువులు. అయితే మా బాబు ఇంకా కార్లు గట్ట చూస్తే అయ్యే కొనమంటాడని ఇంకా జాయిగా తీసుకొచ్చేసాం. అయితే సరస్వతి గుడికాడికి వెళ్ళాం. ఇంకా అక్కడ దిగిన వెంటనే ఇంకా బోర్ ఇచ్చుకుని మాత్రం తెగ ఆడేస్తున్నాడండి. ఆట అందరిని కొట్టేయడం, లేకపోతే తెగ ఊదడం. అది ఏమో బోర్ ఏం ఊదుతుందండి, ఆయన ఊదడం. ఇంకా చూడండి గోదావరి ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ కూర్చున్నాం లేదు కానీ చాలా చల్లటి గాలి వేసింది. చాలా ప్రశాంతంగా అనిపించింది మనసు కూడా. ఇంకా చాలా సేపు కూర్చున్నామండి. అయితే మా బాబు ఇంకా చిరాకు వచ్చేస్తుందమ్మా నాకు ఇప్పేయమని అంటున్నాడు. సరేలే అని ఇంకా తనకి జత బట్టలు ముందుగానే పట్టుకొచ్చానండి. డ్రెస్ కూడా ఇంకా చేంజ్ చేసాను. అయితే గోదావరిలోని కృష్ణుడికి పూజ చేస్తున్నారండి. చూడండి పడవ మీద వెళ్తున్నారు. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా బాగా చేశారు. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా నచ్చిందండి మాకు. ఇంకా కొంచెంసేపు అలా చూస్తూనే ఉండిపోయానండి. కృష్ణుడు పాటలు పాడుతూ భజన చేస్తా ఇంకా పూజలు మొదలెట్టారండి. అయితే మా ఊడికి ఇంక ఇప్పేమని మొదలెడితే సరే ఇంక ఇప్పేసానండి బట్టలు కట్టని. ఇంకా ఆకలి వేసిందండి. ఇంకా ఆకలి అయితే ఇంకా పక్కకి వెళ్ళి బఠానీ చాటు కట్ట అన్నీ తీసుకొచ్చామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.